గ్రామ ప్రథమ పౌరుడు అని చెప్పుకునే సర్పంచ్ కుటుంబానికి కుల బహిష్కరణ చేసిన సంఘటన దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బండమిది బాలమణి మల్లయ్య సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డివేస్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మా ఎస్సీ మాదిగ కులంలో జరుగుతున్నటువంటి శుభ అశుభ కార్యాలకు పిలవకుండా మమ్మల్ని అవమానపరుస్తూ మనోవేదనను గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ కుటుంబానికి కుల బహిష్కరణ చేయడానికి కారణమైన వారు గవ్వల చంద్రయ్య, బండమిది పద్మయ్య, కోనాపురం రాములు, ఈదుగల్ల సుబ్బారాజులు అని ఆరోపించారు. సిపికి ఫిర్యాదు చేసిన వారిలో సర్పంచ్ కుటుంబంతో పాటు బండమిది మల్లయ్యలు ఉన్నారు. నమస్కారం. అయితే మాది బొప్పాపూర్ దుబ్బాక మండలంలో బొప్పాపూర్ గ్రామము. అయితే మా గ్రామంలో ఎస్సీ మాదిగ కుటుంబాలు దాదాపుగా 50-55 కుటుంబాలు ఉంటాయి. అయితే ఇవి ఒక 4-5 సంవత్సరాల క్రితము 50-55 కుటుంబాలు విడిపోయినరు. ఒక దిక్కు 20, ఒక దిక్కు 30-35 అట్లా అయిపోయారు. ఎప్పుడు 5-6 సంవత్సరాల నుండి. కానీ ఈ విడిపోయినటువంటి కుటుంబాలు అంటే 2 ఇరు వర్గాలు మనం 3 నెలల కింద కలిసిరు. ఒకటైరు. మళ్ళా ఒకటయ్యి మా 2 కుటుంబాలను పక్కకు తీసిరు. ఎవరు? బండమిది సాయిలు మా తమ్ముడు, నాది. ఈ 2 కుటుంబాలు ఎందుకు పక్కకు తీసినామో అని అంటే తీసిండ్రని నెలకు 25 తారీఖు నాడు చిట్టి జరుగుతుంది మా ఊళ్ళో. పోయి అడిగిన, అయ్యా అందరికీ నమస్కారం, మరి ఇప్పుడు మీరు అందరైతే కలిసిండ్రు కదా, మరి అట్లనే మమ్మల్ని కూడా 2 కుటుంబాలు కలుపుకుంటే ఏమైంది అని అంటే, మా తమ్ముడు ఒక 8 గుంటల భూమి కొన్నాడు. ఆ భూములనే కులానికి సంబంధించినటువంటి సంఘం కట్టిరు. అయినా మేము ఏం అనలేదు. అయినా కూడా కులం ఈ సంఘం ముంగట 3-4 గుంటల భూమి ఇస్తేనే కానీ మా సంఘంలో కలవాలి మీరు, కులంలో కలవాలి మీరు అని అన్నారు. ఇప్పుడు నేనేమన్నానంటే ఆ విషయం భూమి తర్వాత విషయం. ఇప్పుడు భూమి ముఖ్యమా, కులం ముఖ్యమా? భూమికి కులంకి ఎలాంటి లింక్ ఉంటుంది? మీరు మమ్మల్ని కులం కలుపుకుంటే తెల్లలేదు, మర్నాడు దాని విషయం మాట్లాడదారు, ఏదో పరిష్కారం చేసుకుందారు. మీరు ఎట్లా అంటే అట్లా ఓకే అంతా నేను. కానీ అట్లే లేదు. ముందాల భూమి ఇవ్వాలి, అది కావాలి. ఇంకొకటి, ఇప్పుడు ఏంటంటే మా దగ్గరికి అగ్రికల్చర్ భూమి, వ్యవసాయ కూలీలు ఉంటారు కదా, మా తమ్మునికి గుత్త మాట్లాడుకున్నారు మాదిగోళ్ళు. ఈ విషయం తెలిసిన వాళ్ళు కులంలో ఏదో తీర్మానం చేసుకున్నారు. ఈ సాయిలకి పనికి పోయినట్టయితే 6,000 జుర్మాన్ తీసుకోవాలి మనం అంటే, తెల్లార వరకు ఆ గుత్త మాట్లాడుకున్న మనుషులు రాలేదు. మా తమ్ముడు ఇల్లు కూడా కట్టిండు. ఇల్లు కట్టినప్పుడు 2 పిల్లలు ఉండ్రి, మా మాదిగోళ్ళ పిల్లలు, వాళ్ళు కూడా తెల్లారి నుంచి రాలేదు. ఎందుకు అని అంటే, మీ దగ్గరకు పనికి వస్తే మాకు మరి 6,000 రూపాయలు ఇట్లా జుర్మానా వేస్తారట, అందుకని మీకు పనికి రామయ్యా అని అన్నారు. అయితే ఇది కాకుండా ఇప్పుడు 3-4 నెలల నుంచి అయితే పకడ్బందీగా జరుగుతున్నది. వాళ్ళ ఇంటికాడ ఏదైనా మంచికి చెడ్డకు మమ్మల్ని పిలుస్తలేరు. మా ఇంటికి ఇప్పుడు వాళ్ళేమో మాకు చెప్తలేరు పలానా ఇంట్లో పెళ్ళి ఉందని. మేము మా ఇంట్లో పరిస్థితుల్లో ఈరోజు మేము సిపి గారి సీట్లో ఆయన కలిసినాం. ఆయన కూడా మంచి స్పందన ఇచ్చిండు. మరి సిఐ గారికి, భూంపల్లి ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పిండు. మరి రేపో ఏదో ఎంక్వైరీకి వస్తామని చెప్పిండ్రు. మరి దీని మీద మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.